అసెంబ్లీలో మంత్రి తుమ్మల మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. రైతు భరోసా విషయంలో ఇద్దరు నేతలు పంచులు వేసుకున్నారు. పత్తి, కంది రైతులకు ఒక పంటకు రైతు భరోసా ఇస్తారని ప్రశ్నించగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని కేవలం అభిప్రాయాలు తీసుకుంటామన్నారు మంత్రి తుమ్మల. అసెంబ్లీలో చర్చ తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి గారికి తెలుసు, వారు స్వయంగా రైతు. పత్తి అధ్యక్ష, కంది పత్తి అయితే దాదాపు 45 లక్షల ఎకరాల పండుతుంది అధ్యక్ష తెలంగాణలో. మరి పత్తి 8 నెలల పంట. 8 నెలల పంట తర్వాత రెండో పంటకు అవకాశం కూడా ఉండదు. అంటే ఇప్పుడు మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం మరి పత్తి రైతుకు 45 లక్షల ఎకరాల్లో సాగు చేసే పత్తి రైతుకు ఒకటే పంటకి ఇస్తామన్నట్టుగా ఉన్నది. ఈ విషయంలో కూడా వారు మా సందేహం నివృత్తి చేయాలి. ఒకటే పంటకి ఇస్తారా, 2 పంటలకు ఇస్తారా? కంది కూడా సేమ్ అధ్యక్ష. మీ వికారాబాద్ జిల్లాలో కూడా కంది విస్తృతంగా పండిస్తారు. అది కూడా 7-8 నెలలు. అదే నన్ను చెప్పనండి మంత్రి గారితో విజ్ఞప్తి. ఇంకో రకంగా వెళ్ళొద్దు. ఇది కేవలం మేమేమీ చెప్పలేదు. గత ప్రభుత్వంలో జరిగినటువంటి విధి విధానాలను మేము ముందుంచాము. మీరు ఏది చెబితే దాన్ని అమలు చేయాలనే ఆలోచనే తప్పితే ఆ పంటకి ఎంత ఇస్తారా, దీనికి ఎంత ఇస్తారు అనేది మేము నిర్ణయమే చేయలేదు. మీ సూచనల తర్వాతనే నిర్ణయించబడుద్ది. కాబట్టి మేము ఇంతవరకు ఈ ప్రభుత్వం రైతు భరోసా మీద నిర్ణయించలేదు. కాబట్టి మా నిర్ణయాలు అందులో ఏమీ లేవు. కాబట్టి మా మీద దేన్ని కూడా మీరు రుద్దొద్దు అని చెప్పి గౌరవ సభ్యులకి మనవి చేస్తాం. ఏం చేయాలో, ఎట్లా చేయాలో, పత్తికి ఏం చేయాలో, చెరుకు ఏం చేయాలో మీరు చెప్పండి. దాని ప్రకారంగా ప్రభుత్వం భవిష్యత్తులో నిర్ణయిస్తుందని చెప్తున్నాం. అధ్యక్ష, ఒకవేళ కోసే ప్రయత్నమే లేకపోతే, అటు రైతు బంధు పథకానికి కోతలు పెట్టే ఉద్దేశం లేకపోతే వారు పీఎం కిసాన్ గురించి చెప్పరు అధ్యక్ష. పీఎం కిసాన్ లెక్కలు నా దగ్గర ఉన్నాయి. పీఎం కిసానే ప్రామాణికంగా తీసుకుంటే అధ్యక్ష దాదాపు 25% మంది రైతులకే వస్తుంది తెలంగాణలో. ఇప్పుడు వస్తున్న రైతుల్లో 25% మందికి వర్తిస్తుంది. ఒకవేళ పీఎం కిసాన్ మార్గదర్శకమే మీకు మార్గదర్శకం అయితే, మంత్రి గారి స్టేట్మెంట్లోనే పీఎం కిసాన్ గురించి చెప్పినారు. కాబట్టి పీఎం కిసాన్ అనేది చెప్పాము. ఇవ్వమంటే ఇస్తాం, ఇవ్వమంటారా, వద్దంటారా మీ ఇష్టం అంటున్నా. మేము అది కోత ఇస్తాము, కోతలు విధిస్తామని మేము అందుట్లో చెప్పామా? మరి మాకు అర్థం కాదు ఏంటంటే యథాతథంగా ఉన్నదున్నట్టు ఇచ్చినందుకు చర్చ ఎందుకు సార్? మరి యథాతథంగా రైతు బంధు ఉన్నదున్నట్టు ఇస్తే, యథాతథంగా ఉన్నదున్నట్టు ఇస్తాం, మేము కోతలు పెట్టాము అనుకుంటే చర్చ ఎందుకు? ఇంకా యథాతథంగా ఇవ్వచ్చు, ప్రజాభిప్రాయం ప్రకారంగా, మీ అభిప్రాయం ప్రకారంగా విధి విధానాలు నిర్ణయించబడతాయి. మీరు యథావిధిగానే ఏమని చెప్తే చెప్పండి, మేము అభ్యంతరం చెప్పట్లేదు. అధ్యక్ష, ఇంకొక 2 అనుమానాలు మంత్రి గారి స్టేట్మెంట్ నుంచి ముందు అవి చెప్తాను అధ్యక్ష, తర్వాత నా సబ్జెక్ట్లోకి వస్తా అధ్యక్ష. అధ్యక్ష, వారు చెప్పారు పత్తి 8 నెలల పంట, కంది 8 నెలల పంట. మరి ఒక పంటకి ఇస్తారా, 2 పంటలకు ఇస్తారా? మంత్రి గారు తమ సమాధానంలో ప్రభుత్వ విధానం ఏందో చెప్పాలి. ఆర్ఓఎఫ్ఆర్ అంటే అల్టిమేట్గా మరి చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పాలి కదా, లేకపోతే ఎందుకు చర్చ? చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం చెప్పకపోతే ఎందుకు అధ్యక్ష చర్చ? మరి ఊరికే మనం టైంపాస్కి అయితే చర్చ చేయం కదా.